ముందు భాగంలో మందర మాటలకు లొంగిపోయిన కైక రామపట్టాభిషేకం ఆపించి అతడిని అడవులకు పంపాలని, భరతుడిని రాజ్యాభిషిక్తుణ్ణి చెయ్యాలని నిర్ణయించుకుంది. అందుకోసం దశరథుడు తనకు గతంలో ఇచ్చిన 2 వరాలను ఉపయోగించుకోవాలనుకుంది. ఇంకా తాము ఏం చేస్తే దశరథుడు తమ మాట వింటాడు అని మందర, కైక ఒకరికొకరు మాట్లాడుకొని పథకం రూపొందించారు. అలా మందర దుర్బోధలు బాగా తలకెక్కాయి కైకకు. తన కొడుకు భరతుడు అప్పుడే యువరాజు అయిపోయినట్టుగా కలలు కంటోంది. తన శ్రేయస్సు కోరి ఇంతగా తనకు ఆలోచనలు చెప్పిన మందరను మనసులోనే అభినందించింది. ఆహా మందరా, నీకు ఎన్ని విషయాలు తెలిసే, నాకు ఎన్ని మంచి మాటలు చెప్పావు, నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయని నాకు ఇంతవరకు తెలియదు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. మందరా, అసలు నువ్వు చెప్పకపోతే నాకు మహారాజు మనసులో ఏముందో తెలిసి ఉండేది కాదు. నువ్వు రూపానికి కుబ్జవేగాని బుద్ధిలో బృహస్పతివి. నువ్వు చెప్పినట్టు రాముడు అడవులకు పోయి నా కొడుకు భరతుడు రాజైతే నీ ఒళ్లంతా బంగారు తొడుగు వేయిస్తానే. నువ్వు నాకు ఎలా సేవలు చేస్తున్నావో ఇతర దాసీల చేత నీకు అలా సేవలు చేయిస్తాను. ఆ కౌసల్య దాసీలు నిన్ను చూసి అసూయపడేలా చేస్తాను అంటూ మందరను పొగిడింది. అయితే తన రాణి కైక తనను అలా పొగుడుతుంటే పొంగిపోయింది మందర. ఏంటమ్మా, ఇంకా ఇలాగే ఉన్నావా? నేను చెప్పినవి అన్నీ అప్పుడే మర్చిపోయావా అని తొందరపెట్టింది. దానికి కైక, లేదులేవే, అన్నీ గుర్తున్నాయి, అంతా నువ్వు చెప్పినట్టే చేస్తాను అంది. ఆ తరువాత కైక, మందర ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో, దశరథుడు వస్తే ఎలా మాట్లాడాలో మరొకసారి వివరంగా చర్చించుకున్నారు. అనంతరం కైక కోపగృహంలోకి ప్రవేశించింది. తన వంటి మీద ఉన్న ఆభరణాలు అన్నీ విసిరికొట్టింది. వెంట్రుకలు గట్టిగా ముడివేసింది. మాసిన బట్టలు కట్టుకుని నేలమీద బోర్లా పడుకొని తెచ్చిపెట్టుకున్న బాధను అభినయిస్తూ ఉంది. ఇంతలో మరునాడు జరగవలసిన రామ పట్టాభిషేకానికి చేయవలసిన ఏర్పాట్ల గురించి తగు సూచనలు ఇచ్చిన దశరథుడు వశిష్ఠుడు, వామదేవుడు మొదలగు పెద్దల అనుజ్ఞ తీసుకుని ఈ విషయాన్ని ముందుగా కైకకు తెలియజేయాలని వడివడిగా అడుగులు వేస్తూ ఆమె ఉన్న మందిరానికి వచ్చాడు. కాని ఊహించని విధంగా ఎప్పుడూ కలకలలాడుతూ ఉండే కైకేయి మందిరం ఇప్పుడు మాత్రం నిశ్శబ్దంగా ఉంది. శయన మందిరంలో కైక కనిపించలేదు. దాసీలు అటూ ఇటూ తిరుగుతున్నారు. కాని కైక జాడ మాత్రం ఎక్కడా కనబడలేదు. ఎప్పుడెప్పుడు కైకతో రామ పట్టాభిషేక వార్త చెబుదామా అని వచ్చిన దశరథ మహారాజు ఆమె అక్కడ కనబడకపోయేసరికి నిరాశపడ్డాడు. అన్ని గదులు కలియ తిరిగాడు. కాని ఎక్కడా ఆమె జాడలేదు. ఎప్పుడూ తాను వస్తున్న వర్తమానం ముందుగానే తెలుసుకొని కైక తనకు ఎదురు వచ్చి స్వాగతించి లోపలికి తీసుకుని వెళ్ళేది. కాని ఈ విధంగా ఎప్పుడూ జరగలేదు. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు దశరథుడు. అక్కడ నిలబడి ఉన్న కైక అంతరంగిక పరిచారికలను పిలిచి ఆమె గురించి అడిగాడు. నిజానికి అలా అడగడం అవమానం, కాని తప్పలేదు. అడిగాడు. వారు దశరథునికి నమస్కరించి వినయంగా, మహారాజా, కైకేయి మహారాణి వారు కోపగృహంలో ఉన్నారు అని చెప్పారు. అది విని ఆశ్చర్యపోయాడు దశరథుడు. కైకేయికి నామీద కోపమా? ఎందుకు? ఏమిటి దానికి కారణం అని తనలో తాను తర్కించుకుంటున్నాడు. మెల్లమెల్లగా ఆమె పడుకొని ఉన్న కోపగృహానికి వెళ్ళాడు. అక్కడ నేలమీద పడుకొని ఉన్న తన ప్రియమైన భార్య కైకను చూసి ఆయనకు దుఃఖం పొంగుకొచ్చింది. దెబ్బ తగిలిన లేడిలా, దేవలోకం నుంచి విసిరివేయబడ్డ దేవకన్యలాగా నేలమీద పడి ఉన్న కైకను చూసి చలించిపోయాడు. వెళ్లి ఆమె పక్కనే నేలమీద కూర్చున్నాడు. ఆమె శరీరాన్ని తన చేతితో మెల్లగా నిమిరి నెమ్మది అయిన స్వరంతో ఇలా అన్నాడు. దేవి, ఏమిటి ఈ అలక? ఎందుకీ అలక? నామీద కోపమెందుకు? నేను చేసిన అపరాధమేమిటి? నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? లేక ఎవరన్నా అవమానించారా? నిన్ను ఈ పరిస్థితిలో చూస్తుంటే నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది. నీవు ఏం కోరితే అది తీర్చే నేను ఉండగా నీకు ఈ కోపమేలా? నీ మనసును ఎందుకు కష్టపెట్టుకుంటున్నావు? అయ్యో, ఇన్ని అడుగుతున్నాను గాని
అసలు నీ ఆరోగ్యం సంగతే అడగలేదు. నీకు ఆరోగ్యం బాగాలేదా? రాజవైద్యులను పిలిపించనా? నీకు శరీరంలో ఉన్న బాధ ఏమిటో చెప్పు. పోనీ నువ్వు ఎవరికైనా మేలు చెయ్యాలనుకుంటున్నావా? ఎవరైనా సరే వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తాను. పోనీ ఎవరిమీదైనా కోపం ఉందా చెప్పు, వాళ్లను కఠినంగా శిక్షిస్తాను. అయ్యో దేవి, ఏమీ చెప్పకుండా ఎందుకు ఇలా నీ శరీరాన్ని బాధ పెట్టుకుంటావు? ఇదిగో ఒకటే మాట చెబుతున్నాను విను. నువ్వు కోరితే చంపకూడని వాడినైనా ఒక్క క్షణంలో చంపేస్తాను, లేక ఉరిశిక్ష వేసిన వాడినైనా నిర్దోషిగా వదిలేస్తాను. కటిక దరిద్రుణ్ణి సకల ఐశ్వర్యవంతుడిని చేస్తాను, లేక ధనవంతుడిని వాడి దగ్గర ఉన్న ధనమంతా లాక్కుని బికారిగా చేస్తాను. దేవి, నన్ను ఆజ్ఞాపించు. సంభవాన్ని అసంభవంగానూ అసంభవాన్ని సంభవంగానూ మారుస్తాను. కాని నీ కోపం మాత్రం విడిచిపెట్టు. ఇంతెందుకు, నేను, నా మంత్రులు, నా పరివారము, ఈ రాజ్యము అంతా నీ ఆధీనమే కదా. నీకు అడ్డేముంది? మేమంతా నీ ఆజ్ఞకు బద్దులమే కదా. ఇంకా ఈ దిగులు ఎందుకు దేవి? ఇంతకు నీకు ఏం కావాలో చెప్పు. నీ కోరికను నా ప్రాణాలు ఇచ్చైనా సరే నెరవేరుస్తాను. నేను యజ్ఞయాగాలు చేసి సంపాదించిన పుణ్యఫలం మీద ఒట్టుపెట్టి చెబుతున్నాను. నీ కోరిక ఏదో చెప్పు, నెరవేరుస్తాను. ఈ దేశమే నీది, ఈ రాజ్యమే నీది. ఇందులో ఉన్న సమస్త సంపదలు నీవే. నిన్ను ఆపేది ఎవరు? కోరుకో, నీకు ఇష్టం వచ్చినవి కోరుకో. నీకు మన రాజ్యం ఎంత ఉందో తెలుసు కదా. ఈ భూమి మీద రథచక్రాలు ఎంత మేర తిరుగుతాయో అంత భూమి నా అధీనంలో ఉంది. తూర్పు దిక్కున ఉన్న అన్ని రాజ్యాలు, సింధు దేశము, సౌవీర దేశము, సౌరాష్ట్ర దేశము, దక్షిణాన ఉన్న అన్ని రాజ్యాలు, ఇంకా వంగ, అంగ, మగధ, మత్స్య దేశములు, కాశీరాజ్యం, కోసల రాజ్యం, ఇవి అన్నీ మన అధీనములు. ఈ రాజ్యాలలో ఉన్న సమస్త సంపదలు మనవే. వాటిలో నీకు ఏం కావాలో కోరుకో, ఇస్తాను. అసలు ఇంతకీ నీ దుఃఖానికి, భయానికి కారణం ఏమిటి? నాకు చెప్పవా? చెబితేనే కదా నాకు విషయం ఏమిటో తెలిసేది. నువ్వు ఏమీ చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అని సకల విధాలా అనునయించాడు దశరథుడు. అయితే ఆయన మాటలన్నీ విన్న కైక మనసులో ఇనుము బాగా కాలి సమ్మెట దెబ్బలకు అనుకూలంగా ఉంది. ఇప్పుడు మనం దానిని ఎలా వంచితే అలా అది వంగుతుంది అని అనుకుని ఇక ఆలస్యం చెయ్యకుండా తన మనసులోని మాటలను మెల్లమెల్లగా నేర్పుగా బయట పెట్టడానికి ఉద్యుక్తురాలయ్యింది. మహారాజా, మీరు అన్నట్టు నన్ను ఎవరూ బాధ పెట్టలేదు, అవమానించనూ లేదు. నాకు మిమ్మల్ని కొన్ని వరాలు అడగాలని కోరిక కలిగింది. వాటిని మీరు తీర్చాలి. మీరు అలా తీరుస్తాను అని ప్రతిజ్ఞ చేస్తేనే నేను నా కోరికల గురించి చెబుతాను. తీరా నేను అడిగిన తరువాత మీరు కాదు అంటే నా మనసుకు బాధ కలుగుతుంది. అప్పుడు మీరు నన్ను మరలా బ్రతిమిలాడాల్సి వస్తుంది అని మెల్లగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్టుగా మాట్లాడింది కైక. అయితే ఆమె మాటలకు దశరథుడు అంటూ నవ్వి కైక తల వెంట్రుకలు చేతిలోకి తీసుకుని సుతారంగా నిమురుతూ, ఓ నా ప్రియ భార్యామణి, ఈ లోకంలో ఒక్క రాముడు తప్ప నీకన్నా ప్రియమైన వాళ్ళు నాకు ఇంకెవ్వరున్నారు చెప్పు. కాబట్టి ఆ రామునిపైనే ఒట్టేసి చెబుతున్నాను, నువ్వు ఏ కోరిక కోరినా దాని తప్పకుండా నెరవేరుస్తాను. సందేహపడకుండా అడుగు. ఎందుకంటే రాముడు నాకు 6వ ప్రాణం. నా 5 ప్రాణాలు లోపల ఉంటే అతడు నాకు బయట ఉన్న 6వ ప్రాణం. నా కుమారుడు రాముణ్ణి చూడనిదే నేను ముహూర్తకాలం కూడా జీవించలే. అటువంటి రాముడి మీద ఒట్టుబెట్టి చెబుతున్నాను. ఇంకా నన్ను నమ్మవా ఓ కైక? రాముణ్ణి రక్షించుకోవడానికి నేను అవసరమైతే నా ప్రాణాలను, నా 3 కుమారుల ప్రాణాలను కూడా బలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అటువంటి రాముని మీద ఒట్టు పెడుతున్నాను. ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు? నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి నా మనసు అల్లాడిపోతూ ఉంది. నా మీద దయ ఉంచి నీ కోరిక వెల్లడించు. అసలు నా మీద నీకు ఎందుకింత అపనమ్మకం? నా మీద సర్వ హక్కులు నీకు ఉన్నాయి కదా.
నన్ను శాసించే అధికారం నీకు ఉంది. ఇంకా విను. నేను రాముని మీదనే కాదు, ఇప్పటిదాకా నేను యజ్ఞయాగాలు చేసి ఆర్జించిన పుణ్యం మీద కూడా ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను. ఇకనైనా నీ మనసులోని కోరిక బయటపెట్టు. ఇంకా నన్ను చిత్రవధ చెయ్యకు అని దీనంగా వేడుకున్నాడు దశరథుడు. మరి ఆ తరువాత ఏం జరిగింది? కైక కోరికలు విని దశరథుడు ఎలా స్పందించాడు? రాముణ్ణి అడవులకు పంపడానికి ఒప్పుకున్నాడా? ఒకవేళ ఒప్పుకుంటే ఆ వార్త విని రాముణ్ణి ఎంతగానో ఆరాధించే ప్రజలు ఊరుకున్నారా? లేక తిరుగుబాటు చేశారా? మొదలగు ఆసక్తికరమైన విషయాలను మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్. జై జై రామాయణం.